సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో పోటెత్తాయి. ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైల్వే స్టేషన్లలో కూడా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అదనపు టోల్ కౌంటర్లు, బందోబస్తును ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితిని పాటించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీ అవుతోంది. ముఖ్యంగా అటు విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక పండుగ సందడి అయితే నెలకొంది. పట్నం వాసులంతా కూడా పల్లెటూర్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్టుగా పరిస్థితి అయితే నెలకొంటుంది. సో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ప్రజెంట్ మీరెక్కడున్నారు? అక్కడ ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది? మరి వారికి తగినంత వాహనాలను ఏర్పాటు చేస్తారా? అదే బస్సులు, అదే విధంగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం నేను కేపీహెచ్బీలో ఉన్నటువంటి బస్ స్టాప్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా రద్దీ అయితే ఏమాత్రం తగ్గకుండా కూడా కొనసాగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు మన విజువల్స్ లో. మొత్తంగా దాదాపు అందరూ కూడా అటు ఎవరైతే సంక్రాంతికి ఊరికి వెళ్లాల్సినటువంటి జనాలు అయితే అటు పెద్ద పెద్ద బ్యాగులతో మాత్రం అయితే బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకి తెలుసు, ఇటు సంక్రాంతి అనగానే అందరూ ఊర్లలో జరుపుకోవాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ సందర్భంగానే అటు సంక్రాంతికి ఇంకొక 4 రోజుల టైం ఉన్నా కూడా ఇప్పటికే కూడా అందరూ ఆ ఊళ్ళకి ప్రయాణం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇటు సాటర్డే, అదేవిధంగా సండే 2 వీకెండ్స్ రావడంతో కూడా ముందుగానే వెళ్లే ప్లాన్లోనే అయితే అటు నగర వాసులు ఉన్నారనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సుల వద్ద కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా నగరంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఏ ఏరియా చూసుకున్నా కూడా ఇదే విధంగా పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లే కానీ ఎంజీబీఎస్, జేబీఎస్, అదేవిధంగా ఎయిర్పోర్ట్, లోకల్ బస్ స్టాప్ల వద్ద కూడా జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉంటున్నారు. మొత్తంగా ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అసలు అందరూ కూడా లైన్ లో ఉంటున్న పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అందరూ కూడా వాళ్ళ ఊర్లకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అంటూ కూడా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకటి కూడా బస్సు వస్తుంటే అందరూ కూడా బస్ నెంబర్ చూసి కూడా వెళ్తున్నారు. ఇప్పటికే అటు అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి ప్రతి బస్ కి సంబంధించిన అనౌన్స్మెంట్లు కూడా ఇటు కేపీహెచ్బీలో చేస్తున్న పరిస్థితి. ఇటు ముఖ్యంగా మనకి ఆ కేపీహెచ్బీ నుండి ఎక్కువ మంది కూడా సంక్రాంతికి వెళ్తుంటారు. ఎందుకంటే మనకు తెలుసు, నగరంలో ఎక్కువ మంది కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాసులందరూ కూడా కేపీహెచ్బీలో ఉన్న కారణంగా ఇటు కేపీహెచ్బీలో అయితే అటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సపరేట్ గా ఏదైతే ఏపీకి వెళ్తున్నటువంటి బస్సులకైతే సపరేట్ బస్ స్టాప్ అయితే కేటాయించారు. మామూలుగా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి లోకల్ బస్సులకైతే అటు రోడ్లపైన ఉండే పంపిస్తున్న పరిస్థితి. మెయిన్ గా ఇటు విశాఖపట్నం, వైజాగ్, అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళము దీనికి సంబంధించినటువంటి బస్సులు ఏవచ్చినా కూడా ఆ నెంబర్ తో సహా చెక్ చేసి కూడా పంపిస్తున్నారు. ఒకసారి మనము విజువల్స్ లో చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయా లేవా అని కూడా 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. అటు ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లకు అయితే ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇక అటు ప్రైవేట్ బస్సులకు కూడా అన్ని రకాల హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే మనం చూసాము, గడిచిన కొంతకాలంలో కూడా మనం చూసుకుంటే ఎక్కువగా మనకి ఈ బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాలు అయితే ఎక్కువగా చూసాం. అలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగకుండా మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అటు అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి. ఇటు బస్ స్టాప్లతో పాటు అటు ఎయిర్పోర్ట్ల వద్ద కూడా, అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు ముఖ్యంగా ఆ ప్రైవేట్ బస్సులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి కూడా ప్రైవేట్ బస్ ఓనర్లు కూడా అతిగా కూడా రేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా అటు రేట్లు పెంచినప్పటికీ కూడా ఆ బస్సులు దొరికితే చాలు, అటు ఊరికి వెళ్తే చాలన్న నేపథ్యంలోనైతే అటు ఆ నగరవాసులు అయితే అందరూ పల్లెబాట పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అయితే
పల్లవాట మొత్తంగా అయితే పట్టి ఇటు బస్సుల కోసం అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు బ్యాగేజీలు, అదేవిధంగా లగేజీలు, బంధువులు, బిడ్డలు, మొత్తంగా గిఫ్ట్లు ఇవన్నీ సామాగ్రిని పట్టుకొని అయితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా పండుగ అంటే మనం ప్రతి సంవత్సరం చూసుకుంటాము. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ బస్సు అంటే ఆ సంక్రాంతి వస్తుందంటే 2 రోజుల ముందు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం వీకెండ్ జరిగిన కారణంగా అయితే అందరూ ముందుగానే ఊర్లోకి వెళ్ళే ప్లాన్ అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.